వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దార్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. గులాబీ బాస్ కి రేవంత్ రెడ్డి గుండెల్లో గుబులు లేపుతున్నారా? రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ కి కాంగ్రెస్ హైకమాండ్ జలకివ్వడానికి ప్లాన్ చేసిందా? రేవంత్ త్వరలో చేయబోయే ప్రకటనతో బీఆర్ఎస్ ఉలిక్కిపడనుందా? టైం చూసి కారు పార్టీని హస్తం దెబ్బ కొట్టనుందా? అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అక్షరాల నిజమే అనిపిస్తుంది. ఇంతకీ కేసీఆర్ కి రేవంత్ ఇవ్వబోయే షాక్ ఎలా ఉంటుంది? లెట్స్ వాచ్ దిస్.
వస్తే ఇందిరాగాంధీ నాటి పాత రోజులు వస్తాయని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతుంది. కాగా గాంధీ ఫ్యామిలీకి లేడీస్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. దీంతో సేమ్ టు సేమ్ నానమ్మ అచ్చుదింపిన ప్రియాంకను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారంలో ప్రియాంక దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీపైనే పోటీకి సై అంటున్నారు జూనియర్ ఇందిరమ్మ.
అయితే ఈసారి సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె స్థానంలో కుమార్తె ప్రియాంక ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టాలంటూ కూడా పార్టీ నేతలు కార్యకర్తల నుంచి తీవ్రమైన డిమాండ్ ఉంది. ఆరోగ్యం సహకరిస్తే సోనియా గాంధీని పెద్దల సభకై పంపించవచ్చని, ప్రియాంక పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ క్రేజ్ మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక రాజకీయాల్లో పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారంటే పవర్ సెంటర్లకు ఆస్కారం ఏర్పడుతుంది. కాంగ్రెస్లో సోనియా గాంధీ 2019 వరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీలో గాంధీ పరివారంతో పవర్ సెంటర్గా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో బాధ్యతలు రాహుల్ గాంధీకి అప్పగించినప్పటికీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. యువత నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న తన ఆలోచనలు దశాబ్దాలుగా పార్టీలో పాతుకుపోయిన పాతతరం నేతలు అమలు చేయడం లేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలో పార్టీ నాయకత్వ పగ్గాలు వదిలేసిన రాహుల్ తర్వాత పరోక్షంగా పార్టీపై పట్టు బిగించారు. పాతతరం నేతలకు పొగపెట్టారు. 23 మంది నేతలు G23గా మారి సోనియా గాంధీకి లేఖ రాయడం వెనుక రాహుల్ దూకుడే కారణమన్న విషయం కూడా తెలిసిందే. తర్వాతి క్రమంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల మేర భారత జోడో పేరుతో చేపట్టిన పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. రాహుల్ గాంధీ రాజకీయాలను ఆటవిడుపుగా చూస్తారని, ఆయనకు పరిణితి లేదని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం ముద్రను ఈ పాదయాత్ర ద్వారా కొంతవరకు చెరిపేసుకోగలిగారు. తొలుత ప్రధాని అభ్యర్థిగా సొంత పార్టీలోనే సీనియర్ నేతల విశ్వాసం పొందలేకపోయిన రాహుల్ గాంధీ ఇప్పుడు మిత్రపక్షాలతో
రాజకీయ పార్టీలు ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఏది ఏమైనా మరి ఆ వర్గాలు ఏ పార్టీకి వరంగా మారుతాయో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన సామాజిక వర్గాలు. తెలంగాణలో బీసీ, ఏపీలో కాపు జనాభా అధికం. రెండు సామాజిక వర్గాలకు అందని ద్రాక్షగానే అధికారం. తెలంగాణలో బీసీలు 53.5, ఏపీలో కాపులు 24.7. తెలంగాణలో బీసీలు ఆకర్షించడంలో ముందున్న కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు బీసీలకు అప్పగించాలనే నిర్ణయం. గోదావరి జిల్లాలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం. కాపుల వైపు చూస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేన. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సామాజిక సమీకరణాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ అంతగా కులాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో అయితే కులాన్ని బట్టే ఓటేసేవారి సంఖ్య కూడా అధికం. అందుకే ప్రస్తుతం రాజకీయ పార్టీలు కులాలపై ఫోకస్ చేస్తున్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లోనూ అధిక జనాభా ఉన్న సామాజిక వర్గాలు మాత్రం అధికారానికి దూరంగానే ఉన్నాయి. తెలంగాణలో బీసీలు, ఏపీలో కాపులు అధిక జనాభా కలిగి ఉన్నారు. కానీ అధికార పీఠాన్ని మాత్రం ముద్దాడలేకపోతున్నారు. రెండు సామాజిక వర్గాలు ముఖ్యమైనప్పటికీ అధికారం మాత్రం అందరి ద్రాక్షగానే ఉంది. ఇప్పటికే రాజకీయాల్ని శాసించే స్థాయిలో మాత్రం ఆ సామాజిక వర్గాలు లేవు. అయితే ఐక్యత లేకపోవడమే అనేది రాజకీయ వర్గాలు చెప్పే మాట. తెలంగాణలో బీసీలు దాదాపుగా 53.5% ఉండగా ఏపీలోని కాపులు 24.7% ఉన్నట్లు ఒక అంచనా. ఇంత జనాభా ఉన్నా రాజకీయాల్లో వీరికి ఉన్న ప్రాధాన్యం తక్కువే అని చెప్పాలి. పార్టీలు కేవలం వీరి ఓట్లను కొల్లగొట్టేందుకు అవసరమైన సీట్లు మాత్రమే ఇస్తున్నాయి. ఏపీకి సంబంధించి రెండు సామాజిక వర్గాలు మాత్రమే ఇన్నేళ్లుగా అధికారం దక్కించుకుంటూ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నాయి. కొంతకాలంగా మాత్రం బలమైన కాపు సామాజిక వర్గం అధికారం కోసం ప్రయత్నిస్తోంది. ఆ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. బీసీలు, కాపుల ఓట్లపై కన్నేసిన పార్టీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బీసీ మంత్రం జపిస్తున్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ బీసీలను ఆకర్షించడంలో ముందుంది. రాబోయే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించాలని నిర్ణయించింది. బీజేపీ, బీఆర్ఎస్ కూడా వీలైనంత వరకు బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీఆర్ఎస్ బీసీల కోసం బీసీ బంధు పథకాన్ని ప్రకటించింది. ప్రతి ఎన్నికల సందర్భంలో బీసీలు తమ జనాభాకు తగ్గ సీట్లు ఇవ్వాలని అన్ని పార్టీలను కోరుతుంటాయి. అయితే వారికి దామాషా ప్రకారం దక్కే సీట్లు మాత్రం తక్కువే. తెలంగాణలో బీసీల్లో ముదిరాజ్, యాదవ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ. అందువల్ల అన్ని పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించినప్పుడే ఈ రెండు సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తాయి. మిగిలిన సామాజిక వర్గాల్లో కొందరికి సీట్లు ఇచ్చి బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి.
ఏదో ఒక పార్టీ సీట్లు ఇస్తే తీసుకోవడం తప్ప తమకు సామాజిక న్యాయం జరగడం లేదనే అసంతృప్తి బీసీలో ఉంది. ఐక్యత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని బీసీలోని మేధావులు అంటున్నారు. ఏపీకి సంబంధించి కాపుల ఓట్లను ఆకర్షించేందుకు అధికార వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాపు, తెలగ, బలిజన్లు ఏపీలో అధికంగా ఉన్నారు. కాపులు ఎక్కువగా గోదావరి జిల్లాలోనే ఉన్నారు. ప్రస్తుతం కాపుల ఓటర్లను ఆకర్షించేందుకు జనసేన, వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కాపులు చీలిపోయారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వైపు ఒక వర్గం, వైసీపీ వైపు మరో వర్గము ఉంది. అన్ని పార్టీల్లోనూ కాపులున్నారు. ప్రధానంగా జనసేనకు కాపులు మద్దతు ఇస్తున్నారు. కానీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారు. అందుకే కాపు సామాజిక వర్గంలోని కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ తరఫున పవన్ కళ్యాణ్ని సీఎం కావాలని ఆశిస్తున్నారు. అయితే అందుకు తగ్గ పరిస్థితులు రాష్ట్రంలో లేవని చెప్పాలి. ఒకవేళ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంటే మాత్రం కాపులు అత్యధిక శాతం జనసేనకు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇదంతా రాబోయే ఎన్నికల నాటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. బలమైన సామాజిక వర్గమే అయినప్పటికీ పార్టీల మధ్య చీలిపోవడంతో రాజకీయంగా ఎదగలేకపోతున్నారు, అధికారం దక్కించుకోలేకపోతున్నారు. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ తో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.